అయితే మీరు ఇప్పుడు ఈ పత్రికా రంగంలో గానీ, లేకపోతే ఈ కంప్యూటర్స్ పరంగా గానీ అంత ఎక్స్‌పర్ట్ ఉన్న మీరు, ఆ రంగం వైపు దృష్టి సారించకుండా, ఈ ప్రకటన రంగం అంటే అడ్వర్టైజింగ్ వైపు ఎందుకు మీరు మొగ్గు చూపించారు? చెప్పాను కదండి, నాకు ఇమ్మీడియట్గా వచ్చిన అవకాశం నాకు, ఎందుకంటే నేను Okay. గ్యాప్ తీసుకుంటే కుదరదు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఓటీఎస్ అడ్వర్టైజింగ్ అని అందులో జాబ్ చేసాను. ఓహ్! చేస్తున్నప్పుడే బెంగళూరు బేస్ మోనోటైప్ టెక్నాలజీస్ అని మీకు ఫోటోటైప్ సెట్లు తయారు చేసేవారు. ఆ కంపెనీ వాళ్ళు ఒక డివిజన్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్ బేస్ ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. ఆ సొల్యూషన్కి వాళ్ళు మార్కెటింగ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కోసం అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు యాక్టివిటీ స్టార్ట్ చేశారు. చేసినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ పెద్ద పెద్ద ప్రింటర్స్కి, ప్రగతి, కళాజ్యోతి వీళ్ళందరికీ డెమో ఇవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కానీ డెమో ఇచ్చే మనిషి లేడు వాళ్ళ దగ్గర. కంపెనీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ డెమో ఇచ్చే మనిషి లేడు. ఎవరో చెప్తే ఎవరి ద్వారానో విని నాకు మ్యాక్ మీద అంటే యాపిల్ కంప్యూటర్స్ మీద వీడికి బాగా సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి నన్ను రిక్వెస్ట్ చేసి నా చేత డెమోలు ఇప్పించారు. సో అప్పటికి ప్రగతిలో ఉన్న రామకృష్ణ గారు కానీ వీళ్ళందరూ కూడా యామహేమేలు సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎంత తెకమక పెడదామని ప్రయత్నించి చేసినా నాకు ఈక్వల్గా నాలెడ్జ్ ఉండడంతో నేను చెప్పిన దానికి ఎవ్రీబడి కన్విన్స్డ్. సో వాళ్ళకి డే స్టార్ డిజిటల్ అని వాళ్ళకి కొన్ని ఆర్డర్లు అవి వచ్చాయి. అప్పుడు వచ్చినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే, వై డోంట్ యూ జాయిన్, మీకు బెంగళూరులో జాబ్ ఇస్తాం, బనశంకరిలో మా ఆఫీస్ ఉంది, జాయిన్ అయిపోండి అన్నారు. అంటే నేను ఎగిరిగా అంతేసాను, బాగుంది, దీంట్లో వెళ్ళొచ్చు అనుకున్నాను. నేను ఇక్కడ మా కంపెనీలో ఓటీఎస్ అడ్వర్టైజింగ్ లో 1 month నోటీస్ ఇచ్చాను. మా బాసు కోపం వచ్చింది, జగదీష్కి కోపం వచ్చి, అంటే నా మీద ప్రేమ కొద్ది కోపం వచ్చింది, నన్ను వదులుకోవడం ఇష్టం లేక కోపం వచ్చింది ఆయనకి. వచ్చి ఏంటి అక్కడికి వెళ్తావు, సరే 1 month నోటీస్ ఎందుకు, వెళ్ళిపోతాను ఇవాళ వెళ్ళిపో అని వెంటనే జాబ్లో తీసాడు. సరే ఏం చేయలేం కదా, వచ్చేసాం. అక్కడికి వెళ్ళడానికి 1 month టైం ఉంది. 1 month ఆగి నేను వెళ్ళాను. అప్పటికి మొబైల్స్ అవి ఇంత కమ్యూనికేషన్ లేదు. నేను వెళ్ళే టైంకి ఏమైందంటే, ఈ 1 month లో చాలా పరిణామాలు అయ్యి మనకు తెలియదు. అది ఆ కంపెనీలో గొడవలు అయ్యి, ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి గొడవలు అన్నీ అయ్యి లాకౌట్ ప్రకటించింది కంపెనీ. ఉన్నది జాబ్ పోయింది, అక్కడ వచ్చిన ఆఫర్ పోయింది, రోడ్డు మీద నిలబడిపోయాను. మరి వైఫ్ మా అబ్బాయిని తీసుకొచ్చాను అక్కడి నుంచి, ఇక్కడ జాయిన్ హైదరాబాద్లోకి కాపురం షిఫ్ట్ చేశాను. అప్పటికి 1 month అయింది. మరి వీళ్ళ సంగతి చూడాలి, కడుపు మాడిపోతుంది కదా, ఎలా కుదురుతుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ వెళ్ళి మళ్ళీ ఓటీఎస్లో లేదు సారీ తూచా అని చెప్పలేను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ టైంలో సూపర్ డాట్ స్కాన్ అని రాజ్భవన్ రోడ్లో ప్రీ ప్రెస్ యూనిట్ ఉండేది. ప్రీ ప్రెస్ అది ఎవరు అడ్వర్టైజింగ్ కెరీర్ వదులుకుని ప్రీ ప్రెస్కి వెళ్ళరు, అది స్టెప్ డౌన్ లెక్క. కానీ నేను స్టెప్ డౌన్ చేశాను. ఎందుకు చేశాను అంటే, నాకు ఆ వేళ ముందు ఇల్లు గడవాలి. నేను నా ఈగో, నేను దిగను, నా మెట్టు దిగను అంటే కుటుంబం కష్టపడుతుంది, ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. సో అలాగే వెళ్ళాను. అందులోకి వెళ్ళినప్పుడు అది ప్రీ ప్రెస్, నాకు నాలెడ్జ్ కొద్దిగా బేసిక్స్ తెలిసి తప్పించి అంత సంపూర్ణమైన నాలెడ్జ్ లేదు. అంటే ఒక స్కానర్, అప్పట్లో ఈ టేబుల్ డెస్క్టాప్ స్కానర్స్ కాదండి, పెద్ద పెద్ద మిషన్ స్కానర్స్ ఉండేవి. స్కానర్ మీద స్కాన్ చేసి అది 4 color సెపరేషన్ చేసి ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఫిల్మ్ నుంచి ఆఫ్సెట్ ప్రింటింగ్ వాళ్ళు, ప్రగతి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ ప్లేట్లు వేసుకుని ప్రింటింగ్ చేసుకునేవారు. ఆ ప్రాసెస్ అది మాన్యువల్ ఉండేది. అప్పుడప్పుడే కంప్యూటర్ సెగ్మెంట్ మొదలైంది. సో ఒక మాన్యువల్ స్కానర్ కి స్క్రీన్ అనే ఒక మాన్యువల్ స్కానర్ కి ఇంటర్ఫేస్ పెట్టుకుని మ్యాక్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకుంటే, ఈ కంప్యూటర్లో ఈ డిజైన్ని కనుక ఒక ప్రింటర్కి ప్రింట్ ఇచ్చినట్టు ఇస్తే అందులో సెపరేషన్ అయ్యి ఫిల్మ్స్ వచ్చేవి. ఆ టెక్నాలజీ అప్పుడప్పుడే వస్తుంది. మా బెనర్జీ అని మా బాస్, ఆయన ఇమ్మీడియట్గా దాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. సో హైదరాబాద్లో అప్పుడు ఈవెన్ లేజర్ డాట్ కూడా తర్వాత మొదలైంది. అంటే లేజర్ డాట్, సూపర్ డాట్ ఈ రెండే ఉండేవి.
సో ఈ రెండిట్లోనే ప్రాసెస్ అయ్యాయి ఎవరికైనా. ఏమైనా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ యాడ్లు ఫిల్మ్స్ తీసుకోవాలన్నా, ఓకే. ప్రింటర్లు వాళ్ళ వర్క్లు ఫిల్మ్స్ తీసుకోవాలన్నా అక్కడో ఇక్కడికో రావాలి. లేజర్ డాట్కి, సూపర్ డాట్కి రెండే ఉండేవి. ఈ రెండే ఉండేవి. ఓకే. సో సూపర్ డాట్లో నేను వర్క్ చేసేవాడిని. ఆ సూపర్ డాట్లో కంప్యూటర్ సెగ్మెంట్ ఎవరికి తెలియదు కాబట్టి దానికి నన్ను తీసుకున్నాడు ఆయన ఇమ్మీడియట్గా. ఓకే. అండ్ ఆయనకి చాలా కంఫర్టబుల్ గా హీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ మై వర్క్. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే. నేను పని చేసినంతకాలం పని చేశాను. బయటకు వచ్చే ముందు ఇంకో మనిషిని ట్రైన్ చేసి నేను బయటకు వచ్చాను. ఓ గుడ్ గుడ్.